దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు గత వారంలో జరుగుతున్నటువంటి టీవీ న్యూస్లో కానీ యూట్యూబ్లలో కానీ వచ్చే హాట్ టాపిక్ ఏంటిది చెప్పండి? కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్ పట్టణం గురించి ఎక్కడ చూసినా అదే వార్త కదా. సో దీని అంతటికి కారణం ఏంటిది? అట్లా జరగడానికి కారణం ఏంటిది? దేవుడు లేడు అనేటువంటి స్టేట్మెంట్. అంటే అది ఒక రకంగా పాపం. దేవుడు లేడు అని ఎవరు చెప్తారు దేవుడు లేడని? బుద్ధిహీనులు తమ హృదయములు అనుకుందురు. హల్లెలూయా. కాబట్టి ఒక్క స్టేట్మెంట్ పట్టణం అంతా కాల్చబడింది. రైట్. అయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట మనం చూద్దాం. దయచేసి వాక్యమును మనము జాగ్రత్తగా మనసు పెట్టి వింటేనే మనకు అర్థమవుతుంది, మనతో దేవుడు మాట్లాడిండు అని అర్థమవుతుంది. ఏదో వచ్చినామా, కూర్చున్నామా, విన్నామా, వెళ్ళినామా అన్నట్టుగా ఉంటే నన్నే టార్గెట్ చేసిండు అన్నట్టుగా ఉంటుంది. నాది అట్లనే ఉంటుంది. కొన్ని ప్రసంగాలు నన్నే టార్గెట్ చేసిండు అని ఎప్పుడు కూడా అనుకోకండి. దేవుడు నాతో మాట్లాడిండు, నన్ను సరి చేసుకోమంటాడు అనే విషయాన్ని గమనించి మనం ముందుకెళ్ళాలి. అదే ప్రార్థన ఉండాలి, అంతే. నేను ఎవరిని టార్గెట్ చేయ, నాకు అవసరం లేదు కూడా. హల్లెలూయా. రైట్. సంఖ్యాకాండము 32వ అధ్యాయం 23వ వచనం. సంఖ్యాకాండము 32వ అధ్యాయం 23వ వచనం నేను చదువుతాను. మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు గనుక మీ పాపము మిమ్మును పట్టుకొనును అని తెలుసుకొనిడి. ఈడు వరకే నా విషయం. ఏందనంటే మీ పాపము మిమ్మును పట్టుకొనును. హల్లెలూయా. పాపం అనేది పట్టిస్తుంది. మనం పాపం చేస్తాం, తప్పులు చేస్తాం, తప్పించుకొని తిరుగుతాం. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎన్నో అబద్ధాలు దాని మీద ఆడుతూ ఉంటాం. దొంగను దొంగ అంటే ఎవడు ఒప్పుకుంటాడండి? ఎవడు ఒప్పుకోడు కదా. అందుకే తప్పు చేసినవు నువ్వు అని అంటే, లేదు నేను చేయలేదని దాన్ని కవర్ చేయడానికి ఎన్నో ఆధారాలు చూపిస్తారు, ఎన్నో విషయాలు దానికి ఇంకా కలిపి ఇది ఇట్లా ఉంది, అది అట్లా ఉంది అని చెప్పి ఎన్నో విషయాలు చెప్తా ఉంటారు. కానీ ఇక్కడ మన వాక్యంలో చూస్తే మీ పాపము మిమ్మును పట్టుకొనును అని తెలుసుకొనండి. మీ పాపం మిమ్మల్ని పట్టుకొనుడు అని తెలుసు. పాపం అంటే ఏంటిది? పాపం అంటే ఏంటిది? త్వరగా చెప్పాలి. మీకు ఇది చాలా పాత ప్రసంగమే. పాపం అంటే ఏంటిది? ఆజ్ఞాతిక్రమమే పాపం. రైట్. ఇంకా నేను ఆల్రెడీ పాపం గురించి ప్రసంగం చేసిన ఒకసారి. ఆజ్ఞాతిక్రమమే పాపం. తర్వాత లేదు, అది కాదు. దేవుడికి విరుద్ధంగా చేసేది ప్రతిదీ పాపమే. త్వరగా మీకు తెలియాలి పాపం అంటే ఏంటిది. పాపం అంటే ఏంటిదంటే మనకి ఈజీగా గుర్తుకొచ్చేది ఇదే కదా, ఆజ్ఞాతిక్రమమే పాపం. ఎక్కడుంది అది? మొదటి యోహాన్లో మనం చూస్తూ ఉంటాం. మొదటి యోహాన్ పత్రికలో మనం చూస్తూ ఉంటాం. ఆజ్ఞాతిక్రమమే పాపం 3వ అధ్యాయం 4వ వచనంలో ఆ మాట మనం చూస్తూ ఉంటాం. పాపం అనగానే ఆజ్ఞాతిక్రమమే పాపం. రైట్. ఓకే, ఇది మంచిది. ఆజ్ఞను అతిక్రమించడం అంటే ఒకదానొకటి ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. మీరు త్వరగా చెప్పాలి నాకు. చెప్పింది చేయకపోవడం. రైట్. ఇప్పుడు యేసయ్య దేవుడు మనకేం చెప్పిండు? ఏమంటారు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. రైట్. ఇది పక్కన పెడదాం. ఇందులో మనం ఫెయిల్ అయినామా, పాస్ అయినామా ఇంతవరకు కూడా చూసుకున్నాం. ఇందులో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అంటే మనం దీనికి విరుద్ధంగా అపోజిట్ గా చేస్తున్నాం. అంటే ఇది పాపమే కదా. రైట్. ఇంకేం చెప్పిండు? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండద్దు, నువ్వు దేన్ని కూడా పూజించద్దు. రైట్. ఇది పక్కన పెడదాం. ఇంకా త్వరగా అర్పణలు అర్పించమన్నాడు. సరే, అర్పణలు అర్పించమన్నాడు. రైట్. ఓకే, ఇది పక్కనే పెడదాం. మనము ప్రతినిత్యము చేస్తున్నాము, ఏదో చేస్తున్నాం అని అనుకుంటున్నాము, కానీ మనకు తెలియదు పాపంలో మనం ఉన్నాం ఇంకా. మనకు తెలుసు కదా, తెలిసి చేయకపోతే దానిని పాపం అంటారు. ఇప్పుడు ఆదాం అవ్వ తెలుసు, వాళ్ళకేం తెలుసు? పండు తినద్దు అని దేవుడు చెప్పిండు కాబట్టి తినద్దు అన్న సంగతి వాళ్ళకు తెలుసు కదా.
తెలిసిన విషయాన్ని చేస్తున్నారు. అంటే పాపము చెయ్యొద్దు, ఇది తింటే పాపం అవుతుంది, పాపం అయితే మీరు చనిపోతారు అన్న సంగతి వారికి తెలిసి కూడా వారు చేశారు. అంటే ఏంటిది? ఆజ్ఞను అతిక్రమించడం అంటే ఏంటిది? పాపం. ఇంకా ఇంకా చెప్తా పట్టండి. బైబిల్ చదవాలని మనందరికీ తెలుసు. ఎంతమంది చదువుతున్నాం? కొంతమంది ఉన్నాం. చదవని వారు చాలా మంది ఉన్నారు. ప్రార్థన చేయాలని తెలుసు. ఎంతమంది చేస్తున్నాం? ప్రార్థనకు రావాలని తెలుసు. ఎంతమంది వస్తున్నాం? మనకు టైం తెలుసు. ఆ టైంకి ఎక్కడుంటున్నాం? మనకు ఆ రోజు ఏది చేయాలో తెలుసు. దేవుడు చెప్పాడు. సంఘం యొక్క నియమాలు ఉన్నాయి, కట్టడాలు ఉన్నాయి. ఆ సమయానికి మనం ఎక్కడున్నాం? దీనిని అతిక్రమిస్తలేమా? మనం అతిక్రమించినట్టే కదా. అంటే దీని అర్థం ఏంది? పాపం చేస్తున్నాం అన్నట్టే కదా. అవునా కదా? ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఓకే, పాపం చేయని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? పాపం చేయని వాళ్ళు ఎవరు ఉంటారు? ఎవరు లేరా? ఏ భేదం లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. రోమ 3:23. హల్లెలూయా. ఏ భేదం లేదు, అందరూ కూడా పాపము చేశారు. అంటే భేదం అంటే ఏ భేదం అంటే ఏంటి? దీని అర్థం ఏంటిది? స్త్రీ పురుషుల భేదమా? కాదు. ఏ భేదం అంటే కులము, మతము, ప్రాంతము, ఏ భేదము లేదు. ఏ ప్రజలైనా, ఎక్కడ ఉన్నటువంటి వారైనా, ఎవరైనా సరే పాపము చేస్తున్నారు, దేవుని మహిమను పొందలేకపోతున్నారు. రైట్? ఓకే, ఇది పక్కన పెడితే ఇంకా పాపము చెయ్యని వారు ఎవరు అంటే నేను ఒక మాట చూపిస్తా. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చదవండి త్వరగా. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. 3వ అధ్యాయం 8వ. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేసేటువంటి వాడు అపవాది సంబంధి. ఎవరు చేస్తారు పాపము? ఎవరు చేస్తారు? అపవాది సంబంధులు పాపం చేస్తారు. పాపం ఎవరు చేయరో చెప్తా అన్నా కదా నేను. 6వ వచనం చదవండి ఇప్పుడు. 6వ వచనం దాంట్లోనే, ఆయన యందు నిలిచి ఉన్నవాడు ఎవడును పాపము చేయడు. చాలండి. ఆయన యందు నిలిచి ఉన్నవాడు ఎవడును పాపము చేయడు. అంటే దేవుని యందు ఎవరైతే నిలిచి ఉంటారో వారు పాపము చేయరు. ఇది క్లియర్ కనుక మనం యోహాను సువార్త 15వ అధ్యాయంలో చూస్తాం. మీరు నా యందు నేను మీ యందు నిలిచి ఉన్నేడలా మీకు ఏది ఇష్టమో అది అడగండి, నేను ఇస్తా అన్నాడు. అంటే ఇప్పుడు మనం నిలిచి ఉన్నామా, నిలిచిలేమా? ప్రశ్న వేసుకోవాలి. ఎవరైతే దేవుని యందు నిలిచి ఉంటారో వారు పాపము చేయరు, పాపానికి దూరముగా ఉంటారు, పాపమును అసహించుకుంటారు. ఉదాహరణకు చూస్తే యోసేపును చూడొచ్చు మనం. పాపమును అసహించుకున్నాడు, పాపమును విడిచి పారిపోయాడు. ఎందుకు అని అంటే దేవుని యందు నిలిచి ఉన్నాడు, భయం భక్తి కలిగి ఉన్నాడు కనుక పాపం అంటే ఆయన ముట్టకుండా ఉన్నాడు, జాగ్రత్త పడ్డాడు, దానిని విసర్జించుకున్నాడు. యోబు విషయంలో కూడా మనం చూడొచ్చు. యోబు గురించి దేవుడే సాక్ష్యం చెప్పాడు, అతడు పాపమును విసర్జించిన వాడు. ఇలాంటి సాక్ష్యము మనకు ఉందా దేవుని దగ్గర? పోనీ దేవుని దగ్గర దాకెందుకు, మన వీధిలో ఉందా, మన సంఘంలో ఉందా, మన ఇంట్లో ఉందా? దేవుని దగ్గర దాకా వదిలే కదా. ఫస్ట్ ఏంటి సామెత ఏముంది లోకములో? ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలి. ఇంట్లోనే మనకు సాక్ష్యం కరెక్ట్ లేదనుకో, నువ్వు ఎక్కడికి పోయినా నీ మాట చెల్లదు. ఫస్ట్ మన ఇల్లు జాగ్రత్త పెట్టుకోవాలి, మన కుటుంబాన్ని మనం సరి చేసుకోవాలి. అందుకనే పాపం ఎవరు చేస్తారు అని అంటే అపవాది సంబంధులు చేస్తారు. పాపమును ఇష్టపడేది ఎవరు అని అంటే అపవాది సంబంధి. పాపమును ఎంకరేజ్ చేసేది ఎవరు అని అంటే అపవాది సంబంధి. ఎవరు పాపము చేయరు అని అంటే దేవుని యందు నిలిచి ఉన్నవాడు మాత్రమే పాపము చేయడు. రైట్. ఇంకా పాపం అంటే ఏంటిదని అంటే మొదటిది ఆజ్ఞాతిక్రమమే పాపం అని చూసుకున్నాం. రెండవదిగా చూస్తే గనక 1 యోహాను పత్రికలోనే 5వ అధ్యాయం 17వ వచనం చదవండి. 5వ అధ్యాయం 17వ వచనం. సకల దుర్నీతియు పాపము. చాలు చాలు. సకల దుర్నీతి అని అంటే నీతి కానిది ఏదో అది పాపమే. దుర్నీతి అంతా కూడా పాపమే. ఇది ఓకే, రైట్. తర్వాత రోమియోలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం. రోమియోలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 23వ వచనం. రైట్, ఇది కింది లైన్ నాకు కావాలి. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము. విశ్వాస మూలము కానిది ఏదో అంటే విశ్వాసం లేకుండా నువ్వు ఏదైతే చేస్తావో అది పాపం. నీకు విశ్వాసం లేదు, దాని ద్వారా నువ్వు చేస్తున్నావు, అది పాపమే.
రైట్. ఎన్నైనా ఇప్పుడు ఆజ్ఞాతిక్రమం పాపం, సకల దుర్నీతి పాపం, విశ్వాసమూలము కానిది పాపము. యాకోబు పత్రికలో 4:17 చూస్తే మేలైనది చేయనెరిగియుండియు అలాగు చేయని వానికి ఏం కలుగుతుందట? పాపము కలుగును. చదవండి 4:17. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగుతుంది. ఇప్పుడు చెప్పండి మేలేంటిది? ఇప్పుడు చెప్పండి, ఏది చేస్తే మేలు మనకి? చెప్పాలి త్వరగా. మంచిది, సహాయం చేయడం. ఇంకా సరే, మనకు మేలు కలగాలంటే ఏం చేయాలి? మనకు మేలు కలగాలంటే ఏం చేయాలి? ఇతరులకు కీడు చేయొద్దు. ఎవరు చెప్పారు? అన్న చెప్పిండు, రామ్ చెప్పిండు. ఓకే, దేవునికి స్తోత్రం. రైట్, మంచి మాట. మనకు మేలు కలగాలంటే ఇతరులకు కీడు చేయకుండా ఉంటే సరిపోతుంది. రైట్, మంచిది. నెక్స్ట్, ఇంకా మనకు మేలు జరగాలంటే ఇప్పుడు రామ్ ఒక మాట అన్నాడు, ఇతరులకు కీడు చేయకుండా ఉంటే మనకు మేలు జరుగుతుంది ఆటోమేటిక్గా. వాస్తవం అది. ఎందుకంటే మనం ఏది విత్తుతామో అదే కోస్తాం, అదే పంట కోస్తాం. కీడు విత్తితే నీకు కీడే జరుగుతుంది. నువ్వు ఇతరుల పట్ల నువ్వు ఏ చూపైతే నువ్వు చూస్తున్నావో, ఇతరులను నువ్వు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నావో, ఇతరుల ఎడల నీకు ఏ మనసు అయితే నీవు కలిగి ఉన్నావో, నీకు కూడా ఇతరులు కూడా నీ మీద అలాంటి మనసే కలిగి ఉంటారు. అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇది చిన్న లాజికే. ఏ గింజ అయితే విత్తుతామో భూమిలో అదే పంట వస్తుంది బయటికి. జామ పండు గింజ ఎత్తితే మామిడికాయ రమ్మంటే రాదు, అసలు రాదు. నిమ్మకాయ విత్తనం పెట్టి నాకు ఖర్జూర పండ్లు రావాలంటే రావు, బత్తాయిలు రావాలంటే రావు. వస్తాయా? రావు. ఏది విత్తుతామో అదే మనము. ఇప్పుడు మేలైనది చేయనెరిగియుండి అలాగు చేయని వానికి ఏం కలుగుతుంది? పాపము కలుగుతుంది. మనకు మేలు కలగాలంటే మనం బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి, మందిరానికి రావాలి. ఇది మేల కాదా? మన కుటుంబాలకు మేల కాదా? అంటే నేను ఏ టార్గెట్ పెట్టినా అనుకోకండి, ఉదాహరణ చెప్తున్నా. నీకు మేలు కలగాలి అని అంటే నువ్వు ప్రార్థన చేయాలి. ఇప్పటిదాకా సిస్టర్ సాక్ష్యం ఇచ్చారు. ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు బయట? అన్యులు చెప్తున్నారట. ఎవరి గురించి? ఒట్టిపల్లి సంఘం గురించి. మరి నిజంగా మరి అంత ఉండాలి, మరి అంతకంటే గొప్పగా డబుల్ ఉండాలి మనం కదా, అవునగా? అక్కడ చెప్పింది ఇప్పుడు షేబా దేశపు రాణి ఎవరి గురించి విన్నది? సొలొమోను గురించి విని అంత దూరం నుంచి సొలొమోను యొక్క గొప్పతనమును విన్నాను కదా, నిజంగా ఆయన నిజమైన అదేనా కాదా తెలుసుకోవడానికి ప్రయాణం చేసి వచ్చి అంటుంది, అయ్యా నేను విన్నది కొంచెమే, కానీ ఇక్కడ చూస్తే చాలా. ఒకవేళ అలాంటి సాక్ష్యం ఇప్పుడు సిస్టర్ చెప్పినది ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఇక్కడ చూసి, అవును అక్క నేను విన్నది కొంచెమే, నేను చెప్పింది కొంచెమే, అయితే వట్టిపల్లిలో చాలా ఉంది అని చెప్పే సాక్ష్యం ఉండాలి కదా మనకు. ఉండాలనా వద్దా? హల్లెలూయా. మేలైనది చేయాలి, చేయకపోతే పాపం. నీకు ఏది చేయాలో తెలుసు. మందిరంలో నీ పాత్ర ఏందో తెలుసు. నీకు మందిరంలో నీ స్థితి ఏంటిదో, నువ్వు దేనికి నియమించబడ్డావో, ఏ పని అయితే నువ్వు చేయాలో అది నీకు తెలిసి నువ్వు చేయకపోతే ఏమవుతుంది? పాపమైతుంది. జాగ్రత్త. నెక్స్ట్ ఇంకొకటి చూడండి. 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 23వ వచనం. 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 23వ వచనం. ఏందంట? తిరుగుబాటు చేయడం, సోద చెప్పుట అను పాపముతో సమానము. అట్లా చదవాలి దాన్ని. తిరుగుబాటు చేయడం అనేది సోద చెప్పేటటువంటి పాపముతో సమానము అని ఉన్నది. తిరుగుబాటు, రైట్? తిరుగుబాటు. నా ప్రజలు నా మీద తిరుగుబాటు చేయుచున్నారు. ఎవరన్నారు ఈ మాట? దేవుడే చెప్తున్నాడు. ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును, అయితే నా పిల్లలు నా మాట నా మీద తిరగబడి ఉన్నారు. ఉందా లేదా అక్కడ మాట? తిరగబడటం అంటే పాపము. సోదె చెప్పుట అనే పాపముతోటి సమానం. నువ్వు తిరగబడుతున్నావు దేవుని మీద, మనుషుల మీద, సేవకుల మీద. ఈరోజు మనం ట్రోలింగ్స్ చూస్తున్నాం యూట్యూబ్లలో. కోయ్ అనే పాట మీద ఎన్ని ట్రోలింగ్స్, దాన్ని డీజే రిమిక్స్ చేసి పెడతా ఉన్నారు. మొన్న ఒక అతను ఇక్కడ బిల్డింగ్ మీద ఎక్కి చర్చ్ వాళ్ళు వినాలని ఇటే పెట్టిండు స్పీకర్. నేను విన్నా. ఏ పాటలు ఎక్కడి రాని బయటికి చూసి అక్కడ నుంచి చూస్తుండు ఇటు పెట్టి. ఉంది, నీకు కూడా సమయం దగ్గర పడ్డది దేవుని దగ్గరికి రావడానికి అనుకున్నా. హల్లెలూయా.
ఎంతమంది అయితే తిరుగుబాటు చేస్తున్నారో, ఎంతమంది అయితే వ్యతిరేకిస్తున్నారో, ఆ వ్యతిరేకించినటువంటి ప్రతి ఒక్కరిని దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? పట్టుకుంటుండు. అపోస్తలుడైన పౌలు అట్లనే పట్టబడ్డాడు కదా, తిరుగుబాటు చేసి. బైబిల్ని తప్పు పట్టాలని ఎంతో మంది, చాలా పెద్ద పెద్ద వాళ్ళు బైబిల్ని చదివారు, తిరిగి వాళ్ళు యేసయ్యలోనికి వచ్చారు. వాళ్ళు సాక్షి చెప్తున్నారు, అయ్యా బైబిల్ తప్పు పట్టాలని చూసిన నేను, అందుకే బైబిల్ అంతా చదివినా, అది అయిపోయే లోపు దేవుడు నన్ను పట్టుకున్నాడు. హల్లెలూయా. నువ్వు ట్రోలింగ్స్ చేస్తే చెయ్యి, ఎగతాళి చేస్తున్నావా చూసుకో, నీ సమయం కూడా దగ్గరికి వచ్చేసింది. వస్తావు దేవుని దగ్గరికి, త్వరగా వస్తావు. సేవకులనైనా దేవుణ్ణైనా మనం ఎగతాళిగా మాట్లాడితే గనక మనకి ఖచ్చితంగా ఒక సమయం అనేది వస్తూ ఉంటుంది. రైట్. తిరుగుబాటు అనేది చాలా ప్రమాదం, అది పాపం. రైట్. పాపము చేస్తే మనకి ఏంటిది కలుగుతుంది? మరి పాపము చేస్తే ఏం కలుగుతుంది ఇప్పుడు చెప్పండి. రైట్, చదవండి. అది రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. చాలు. పాపము చేస్తే నీకు వచ్చే జీతం ఏంటిది అంటే, ఇప్పుడు చెప్పండి, పాపం అంటే ఏమనుకున్నాం మనము? మనకి ఏదైతే చెప్పిరో, ఏదైతే తెలుసో, దేవుడు ఏదైతే చేయమన్నాడో దాన్ని చేయకపోతే పాపం. రైట్. ఏదైతే చేయకూడదని మనకు తెలుసో దాన్ని చేస్తే అతిక్రమం. అర్థమవుతుందా మీకు? చేయకూడదు అని చెప్పిన దాన్ని నువ్వు చేస్తే అతిక్రమం. పాపం అనేది ఫస్ట్ కేటగిరీలో ఉంటుంది, అతిక్రమం అనేది సెకండ్ కేటగిరీలో ఉంటుంది. ఇప్పుడు పాపం అనగానే మేమేం పాపం చేస్తలేము కదా, మాకేం తెలియదు కదా అని అనుకోవద్దు. చిన్న చిన్న విషయాలలోనే మనం తప్పిపోతూ ఉంటాం. అందుకనే దేవుడు అన్నాడు, చిన్న విషయంలో నమ్మకంగా ఉండాలి అని అన్నాడు కదా. చిన్న చిన్న విషయాలు మన ఇంట్లోనే మనం తప్పిపోతుంటాం. చిన్న చిన్న విషయాలు లాజికల్గా మనం ఆలోచిస్తే మనము చేయాల్సినది మనం చేయడం లేదు, చేయకూడని మనం చేస్తున్నాం, అంటే అతిక్రమిస్తున్నాం ఆజ్ఞను. అర్థమవుతుందా? రైట్. ఇక్కడ మనం చూస్తే కనుక ఏముంది? ఇక్కడ రోమీయులకు రాసిన పత్రిక 6:23లో పాపము వలన వచ్చు జీతము మరణం. రైట్. ఇప్పుడు మరణము గురించి మనం కొన్ని విషయాలు చూద్దాం. చాలా మంది పాపం చేశారు. పాపం చేసిన తర్వాత ఏం జరిగింది? ఆది కాండములో మనం చూస్తే మొదటిగా, నేను ఇదంతా స్టోరీ అంతా ఎందుకు చెప్పుకుంటూ వస్తున్నాను అని అంటే, మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ని గురించి నేను చెప్పబోతున్నా. మీ అందరికీ తెలుసు, యూట్యూబ్లలో అవన్నీ చూసిర్రు. రైట్. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి, మనం ఎందుకు జాగ్రత్త కలిగి ఉండాలో మనం చూడాలి. ఎందుకంటే మనం కూడా చాలా జోకులు వేస్తూ ఉంటాం, దేవుడి మీద జోకులు వేస్తూ ఉంటాం, పాస్టర్ల మీద జోకులు వేస్తూ ఉంటాం. నీకు నచ్చకపోతే వదిలేసే, కానీ జోకులు ఎప్పుడు వేయొద్దు ఎవరి మీద. సేవకులను ఎప్పుడు కూడా ఎగతాళిగా మాట్లాడద్దు, యూట్యూబ్లో కానీ ఎక్కడ కానీ. ఇప్పుడు మనం చూస్తే మనోళ్ళ మీదనే కౌంటర్స్. ఇంకా బయటకి అవకాశం దొరకమంటే దొరకదా? ఖచ్చితంగా దొరుకుతుంది. అందుకనే ఆది కాండములో మనం చూస్తే 7వ అధ్యాయం 12వ వచనం. 7వ అధ్యాయం 12వ వచనం. 40 పగలును 40 రాత్రులు ప్రచండ వర్షము భూమి మీద కురిసెను. చాలు. అంతకుముందు వర్షము లేదండి, అంతకుముందు వర్షము లేదు. మీకు ఈ స్టోరీ తెలుసు, అందుకే షార్ట్ కట్లో చెప్పేస్తా. అంతకుముందు వర్షము లేదు. చెట్లు మొక్కలు ఏ విధంగా చిగురెత్తినాయి, ఏ విధంగా మొలిసినాయి అంటే, అవన్నీ కూడా భూమి నుంచి వచ్చే అటువంటి ఆవిరి ద్వారా చిగురించినవి, మొలిసినవి, ఫలాలు ఇచ్చినాయి. ఈ వర్షం ఎప్పుడు స్టార్ట్ అయింది? దేవుడు చెప్పాడు ఎందుకు స్టార్ట్ అయింది, ఎందుకు ఈ వర్షం కురిపిస్తానన్నాడు అని అంటే, మనం చూస్తే గనక 6వ అధ్యాయంలో 9వ వచనం నుంచి మనం చదివితే, 11వ వచనం నుంచి చదివితే తెలుస్తుంది. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయిండెను, భూలోకము బలత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయిండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. చాలు. ఏమైంది? దేవుడు చూశాడు భూమిని, భూలోకమును పరిశీలించి చూసినప్పుడు పాపం ఎక్కువైపోయింది, బలత్కారం ఎక్కువైపోయింది, అన్యాయాలు అక్రమాలు ఎక్కువైపోయినాయి, పాపం పండింది. ఒక విధంగా మనం చెప్పాలంటే దేవుడు చూసినప్పుడు భూలోకం అంతా కూడా చెడిపోయింది. మీ ఇళ్లలో చెడిపోయినవి ఉంటే ఏం చేస్తారు మీరు? పడేసడమే కదా. దేవుడు అదే అనుకున్నాడు, వేస్ట్ ఇదంతా,
నేనేదో మంచిగా చేద్దామని చేసిన కానీ నా మాట వినకుండా నాకు తిరుగుబాటు చేస్తూ నా మీదనే కౌంటర్ చేస్తూ వీళ్ళు నా మీద జోకులు వేసుకుంటూ దేవుడు లేడు అని బుద్ధిహీనుల వలె ప్రవర్తిస్తూ అన్యాయాలు అక్రమాలు చేస్తూ భూలోకం మొత్తము చెడిపోయింది. కానీ ఒక్కరున్నారు అక్కడ. ఆయన ఎవరు? నోవాహు ఉన్నాడు. అంతా చెడిపోయింది, చుట్టంతా చెడిపోయింది. ఇది గుర్తుపెట్టుకోండి, మీరు ఇది గుర్తుపెట్టుకోండి. అంతా చెడిపోయింది లోకమంతా, నోవాహు ఒక్కడే ఉన్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి, నేను చివరిలో చెప్తా. ఇదంతా గుర్తుపెట్టుకోండి. నోవాహు ఒక్కడే మిగిలిండు. నోవాహుకు చెప్పిండు, ఇదిగో నువ్వు ఓడ సిద్ధం చేసుకో, 40 పగళ్ళు 40 రాత్రులు వర్షం కురిపిస్తా, ఈ భూలోకం మొత్తం లేకుండా చేస్తానన్నాడు. నోవాహు ఒకవేళ ఓడ సిద్ధపరచుకుంటూ ఆ ప్రజలకు చెప్పలేదంటారా? ఖచ్చితంగా. ఎందుకనంటే వదిలేసేది ప్రసక్తి లేదు కదా. దేవుడు చెప్పమన్నాడు, చెప్పాడు. అరే బాబు మారండిరా, వర్షం కురిపిస్తానంటుండు దేవుడు. మనం మునిగిపోతామట, చనిపోతామట. దేవుడు చెప్పాడు, ఈ భూలోకం అంతా నాశనం చేయబోతున్నాడు, ఇది పాపము చోటి నిండిపోయింది, మీరు మారండి అంటే ఎవరు మారలే. ఎగతాళిగా మాట్లాడిరు. ఇంకా కౌంటర్లు వేసి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నోవాహు నీకు తెలియదు, అసలు వర్షం ఎక్కడిది, ఎప్పుడన్నా చూసినవా, మీ తాతల నుండి చూసినవా, మీ అయ్యల నుండి చూసినవా అని మాట్లాడవచ్చు. ఇప్పుడు కనుక నువ్వు ఇదే వాక్యం కనుక లేక ఇదే సువార్త కనుక నువ్వు వీధిలో ప్రకటిస్తే, దేవుడు చెప్పిన మాట నువ్వు ప్రకటిస్తే వాళ్ళు ఇదే అంటారు, ఎక్కడిదా మేము చూడండి, వెనకటి నుంచి చూడండి, నువ్వు ఇప్పుడు కొత్తగా ప్రకటిస్తున్నావా అని అంటారు. కానీ అక్కడ జరిగిన సంగతి ఏంటంటే భూలోకం అంతా కూడా వర్షము చేత నింపేసిండు. 40 పగళ్ళు 40 రాత్రులు. 21వ వచనం చూడండి, 7వ అధ్యాయం 21వ వచనం. 20 నుంచి చదువుదాం. 20 నుంచి. 15 మూరల ఎత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలెను గనుక పర్వతములను మునిగిపోయెను. అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి, సమస్త నరులేమి చచ్చిపోయిరి. ఎందుకండి? ఎందుకు చచ్చిపోయారు? దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు కదా, దేవుడు దయగలిగినటువంటి వాడు కదా, దేవుడు మనుషులను చంపడు కదా అని అంటే అక్కడ జరిగిన సంగతిని బట్టి దేవుని హృదయము నొచ్చుకున్నది. దేవుడు బాధపడ్డాడు మనుషులను చేసినందుకు. మీరు ఆ మాట చదవండి, అక్కడ ఉంటుంది చూడండి. 6వ అధ్యాయం 5వ వచనం చూడండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహాంతయు ఎల్లప్పుడు కేవలం చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. బాధపడ్డాడు, చాలా నొచ్చుకున్నాడు. తీసేస్తా అనుకున్నాడు, ఫిక్స్ అయిపోయాడు. దేవుడు అనుకున్నాడంటే చేసేస్తాడు. దేవుడు అనుకున్నాడంటే చేసేస్తాడు. ఆయన అనుకునేదాకా మనం తెచ్చుకోవద్దు. ఆయన మన విషయంలో ఇలాంటిది అనుకునేదాకా మనం తెచ్చుకోవద్దు అంటున్నా నేను. అర్థమవుతుందా? తర్వాత మనం చూస్తే ఇక్కడ ఏం జరిగింది? పశువులు గాని, పక్షులు గాని, మృగములు గాని, ప్రాకే పురుగులు గాని, భూమి మీద ఉన్న సమస్త శరీరులందరూ కూడా ఏమైపోయారంట? చచ్చిపోయారు. 15 మూరల ఎత్తున నీళ్లున్నాయి. 15 మూరల ఎత్తు అంటే చెప్పండి, ఎంత ఈదుకుంటూ రావాలన్నా రాలేము. అంత ఎత్తున ఆ యొక్క ప్రాంతం అంతా కూడా మునిగిపోయింది, చనిపోయారు. రైట్. ఇది మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్తే గనక మోషేని గురించి చదువుదాం. చూడండి మోషే గురించి. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 48వ వచనం నుంచి 52 వరకు. ఆ దినమున మోషేతోటి చెప్పుతున్నాడు, వినండి. ఎరికో ఎదుటనున్న మోయాబు దేశమందలి అబారీము అను ఈ పర్వతము అనగా నెబో కొండ ఎక్కి నేను ఇశ్రాయేలీలకు స్వాస్థ్యమిగా ఇచ్చుచున్న కానాను దేశమును చూచి నీ సహోదరుడైన అహారోను హోరు కొండ మీద మృతి పొంది తన స్వజనుల యొద్దకు చేరినట్టు నీవు ఎక్కబోవచ్చున్న కొండ మీద మృతి పొంది నీ స్వజనుల యొద్దకు చేరుదువు. చాలు చాలు. ఇది చూడండి, మోషకు చెప్తున్నాడు. మోషని పిలిచి, నేను ఇశ్రాయేలులకు ప్రామిస్ చేసిన కనాను దేశం ఇస్తానని,
పాలు తేనెలు ప్రవహించు దేశం. ఆ దేశంని ఇస్తానని నేను ప్రామిస్ చేసిన. అయితే నువ్వు ఆ దేశానికి వెళ్ళడానికి వీల్లేదు. నువ్వు కొండ ఎక్కి నేను ఏ దేశమైతే ఇజ్రాయెల్ ప్రజలకు ఇస్తానన్నానో ఆ దేశమును చూసి అక్కడ మృతి పొందుతావు. నువ్వు ఎక్కడ? మోయాబు దేశంలో. నువ్వు అక్కడే చచ్చిపోవాలి. ఎందుకు దేవుడు ఇంత కఠినంగా మాట్లాడుతున్నాడు? మోషే ఏమన్నా తప్పు చేసిండా? మోషే ఎలాంటి వాడు? మోషేని గురించి సాక్ష్యం ఎలాగుంది దేవుని దృష్టిలో? దేవుడు ఏం చెప్పాడు మోషే గురించి? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని గొప్ప సాక్ష్యం ఉంది. నమ్మకమైనటువంటి ఆ గొప్ప సాక్ష్యమును ఎక్కడ పోగొట్టుకున్నాడు తెలుసా? చిన్న విషయం. ఇప్పుడు చదవండి, అక్కడ చదవ. ఏలయనగా మీరు సీను అరణ్యములో కాదేశు మెరీబా నీళ్ల యొద్ద ఇశ్రాయేలీల మధ్యను నన్ను పరిశుద్ధపరచక ఇశ్రాయేలీల మధ్యను నా మీద తిరుగుబాటు చేసిదిరి. ఎందుకనగా ఆ దేశమును చూచెదవు కానీ నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న ఆ దేశమును నీవు చాలు. ఏం చేసిండు మోషే? ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాం. ఏం చేసిండు? అక్కడికి వెళ్దాం. సంఖ్యాకాండము 20వ అధ్యాయం. సంఖ్యాకాండము 20వ అధ్యాయం 10 నుంచి 13 వచనాలు చదువుదాం. బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినండి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అని అప్పుడు తన చెయ్యెత్తి 2 మార్లు తన కర్రతో ఏం చేసిండట? ఆ బండను కొట్టిండు. నీళ్ళు వచ్చేసినాయి. నీళ్ళు ఇస్తానన్నాడు దేవుడు, నీళ్ళు వచ్చేసినాయి. జాగ్రత్తగా వినండి. కొట్టినా కానీ వచ్చినాయి కదా అన్న, ఇడిచిపెడితే అయిపోవు కదా అంటే ఇడిచిపెట్టడు. ఎందుకు ఇడిచిపెట్టాడు తెలుసా? నా దేవుడు రోషము కలిగిన దేవుడు. హల్లెలూయా. నా దేవుడు పాపమును సహించుకోడు, అసహించుకుంటాడు. పాపిని ప్రేమిస్తాడు కానీ పాపమును అసహించుకుంటాడు. రోషము కలిగినటువంటి దేవుడు గనక మోషే గురించి అంత మంచి సాక్ష్యము చెప్పిన దేవుడే ఒక్క విషయములో క్షమించకుండా చంపేశాడు. ఒకే ఒక్క విషయం. ఏం చేసిండు? ఇప్పుడు పైన వచనం చదవండి, 8వ వచనం చదవండి. నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతోటి మాట్లాడము, అది నీళ్లనిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకు వారి పశువులకును త్రాగటానికి ఇమ్ము అన్నాడు. ఏం చేయమన్నాడు మోషేను? దేవుడు ఏం చేయమన్నాడు మోషేను? నువ్వు మాట్లాడయా, ఆ సమాజం అంతటి నా బండ ఎదుట పోగు చేసి నా అద్భుతాన్ని అక్కడ కనపరచు. నువ్వు మాట్లాడితే నేను ఆ బండ నుంచి నీళ్ళు ఇస్తా, ఆ ప్రజలు తాగుతారు, వారి పశువులు తాగితే సమృద్ధిగా నీళ్లు వస్తాయి. దేవుడు చెప్పాడు. ఇశ్రాయేలు ప్రజల్ని ఎక్కడి నుంచి? ఐగుప్తు దేశం నుంచి ఎంతో సాత్వికముగా నడిపించినాడు మోషే సాత్వికుడు కదా. ఆయన లాంటి సాత్వికుడు భూమి మీద ఇంకెవరు లేరని కూడా దేవుడు సాక్ష్యం చెప్పిండు. ఎంత మంచి సాత్వికుడు! అలాంటి సాత్వికమైనటువంటి మనసు కలిగినటువంటి ఆ మోషే ఎంతో ఓపికతోటి అన్ని లక్షల ప్రజలను ఓపికతో నడిపించి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్క మాట మాట్లాడితే అయిపో ఈయన కూడా కనాను ప్రదేశానికి వెళ్ళు. కానీ బండ దగ్గరికి వచ్చి అందరినీ పోగు చేసి ద్రోహులరా అని వాళ్ళని తిట్టి, మీ కొరకు నీళ్ళు ఇవ్వాలి బండ నుంచి, మీ కొరకు నీళ్లు రప్పియాలని బండ నుంచి నేను అని చెప్పి 2 సార్లు కర్రతోటి కొట్టాడు. 2 సార్లు కొట్టాడు. నీళ్ళు వచ్చినాయి, తాగిరు. కానీ దేవుని కోపం వచ్చింది. చేయమన్నది ఒకటి, చేసింది ఒకటి. దీనినే ఆజ్ఞ అతిక్రమము, పాపం. నువ్వు చేయమన్నది చేయట్లేదు, చేయకూడనిది చేస్తున్నావు, నీకు నచ్చింది చేస్తున్నావు. దేవుడు చెప్పింది చెయ్యి, బాగుపడతావు. నీకు నచ్చింది చేస్తే చెడిపోతావు. ఇక్కడ చూడండి ఏం జరిగింది. అక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట మీరు గమనించండి. 12వ వచనం. మోషే అహరోనులతో మీరు ఇశ్రాయేలుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనక
ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. నీవు నన్ను మహిమపరచనందుకు ఉందా మాట? ఏమన్నాడు? ఈ సమాజం ఎదుట మీరు నన్ను నమ్మకపోతిరి, నన్ను సన్మానించకపోతిరి గనుక ఇదిగో వీరిని మాత్రమే తీసుకుపోతావు, కానీ వారితోటి నువ్వు వెళ్ళేది లేదు. ఇప్పుడు చెప్పండి, మనం ఎక్కడున్నాం? ఏ పరిస్థితులు ఉన్నాం? దేవుడు చెప్పమన్నది చేస్తున్నామా? మనకిష్టమైనది చేస్తున్నామా? మనకిష్టమైనది చేస్తే కనాను అంటే ఇప్పుడు మనం పరలోకమే అనుకోవాలి. నువ్వు పోవు అని అన్నాడు, నువ్వు చేరవు. చూడు దూరం నుంచి ఆ కొండ ఎక్కి చూడు ఎంత చక్కగా ఉంటుంది ఆ ప్రదేశం, కానీ అక్కడే చచ్చిపోతావు నువ్వు అని అన్నాడు. దేవుడు చెప్పినట్లుగా మోషే చనిపోయినట్టుగా మనం చూస్తూ ఉంటాం. చూడండి ఎక్కడుందా మాట అంటే ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 5 నుంచి 7 వచనాలు. యెహోవా మాట చొప్పున మోయాబు దేశములో మృతి పొందెను. దేవుడు చెప్పిండు కదా మోయాబులో నువ్వు చనిపోతావని. దేవుడు చెప్పిండు కదా. మోయాబు దేశములో మోషే మృతి పొందిండు. తర్వాత చదవండి. అతడు పాతి పెట్టబడిండు, ఎవరికి తెలియదు. మోషే చనిపోయినప్పుడు, ఇది చూడండి, మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరాలు. అతనికి ఏందంట? దృష్టి మాంద్యం లేదు, అంటే కళ్ళు బాగా కనబడుతున్నాయి, మసక లేదు, మంచిగా కనబడుతున్నాయి. అతని సత్తువ తగ్గలేదు, అంటే బలము తగ్గలే, గట్టిగా ఉన్నాడు మోషే, బలం కలిగిన వాడు. ఇశ్రాయేలీలు మోషేను బట్టి 30 దినములు ఏడ్చిరు మోషే గురించి. ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నప్పుడేమో తిరగబడ్డారు, ఉన్నప్పుడేమో ఓ మోషే మాకు నీళ్లు లేవు, ఏ మోషే మాకు ఆహారం లేదు, ఓ మోషే ఈ అరణ్యంలో చంపేద్దామని తీసుకొచ్చినవా, మాకాడ లేవా, ఇండ్లు లేవా, మాకాడ సమాధులు లేవా, మేము ఆడ చచ్చుంటిమే కదా, ఓ మోషే ఏంది మా పరిస్థితి అని ఊకే తిట్టుకున్నారు, సనుక్కున్నారు, గునుక్కున్నారు. చచ్చిపోయినాక 30 దినాలు ఏడిచిరట. 30 దినాలు. మోషే ఒక దినాన దేవుడు చెప్పాడు, ఏ మోషే నువ్వు పక్క జరిగి వీళ్ళందరూ చంపేస్తానే, ఒక్క నా మాట ఇంటలేడు, చంపేస్తాను పక్క జరగంటే మోషే వచ్చి, దేవా ఏం మాట్లాడుతున్నావు దేవా, వీళ్ళని చంపేస్తావా, ఇంత కష్టపడి ఐగుప్తు దేశం నుంచి నువ్వు నడిపించినవు కదా, ఇప్పుడు రేపు ఏమనుకుంటారు చంపేస్తే, ఏ దేవుడాట ఐగుప్తు నుంచి తీసుకుపోయి అరణ్యంలో చంపేసిండు అని చెడ్డ పేరు నీకు వస్తుంది దేవా, వద్దు నువ్వు చంపకు, ఒక్కవేళ వాళ్ళని చంపాలని ఆలోచన ఉంటే ఇగో నన్ను చంపు అని అడ్డం తిరిగిండు మోషే ఒక్క దినాన. మరి ఇంత మంచి మోషేను ఒక చిన్న తప్పు విషయంలో ఎందుకు ఇంత కఠినంగా శిక్షించిండు? దేవుడు రోషం కలిగిన వాడు. నీ పాపము మిమ్మల్ని పట్టుకుంటుంది, జాగ్రత్త. మనం ఎక్కడ పడిపోతున్నామో, ఎక్కడ తప్పు చేస్తున్నామో, ఎక్కడ పాపం చేస్తున్నామో మనకు తెలుసు. రెండో వ్యక్తికి తెలియకపోవచ్చు, కానీ నీకు తెలుసు, దేవునికి తెలుసు. నువ్వు దేవుని దృష్టిలో పడ్డావు అని అంటే నీ పని అవుట్. రైట్. ఇంకొక విషయాన్ని మనం గమనించినట్లయితే ఆదికాండం 19వ అధ్యాయం ఏముంది అక్కడ? 24, 25 వచనాలు చదవండి. సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానమంతటిని ఆ పట్టణములలో నివసించిన వారందరినీ నేల మొలకలను నాశనము చేసిండు దేవుడు. ఎవరు చేశారండి? చెప్పరేంది? దేవుడు చేసిండు అన్న. దేవుడు ఇట్లా కూడా చేస్తాడా అన్న అంటే చేస్తాడు. ఆయనకు నచ్చినట్టు జీవిస్తే ఓకే. నీ ఇష్టానుసారంగా జీవించినావంటే ఏదో ఒక రోజు చూస్తాడు, ఫట్ లేపేస్తాడు. సొదొమ గొమొర్రా పట్టణం గురించి మీరు చదివితే అది చాలా అందమైనది, లాస్ ఏంజల్ ప్రాంతం లాగా, ఆ పట్టణం లాగా చాలా అందమైన ప్రదేశం. నువ్వెప్పుడు చూసినావా అన్న అంటే నేను చూడలేదు, ఇక్కడ చదివిన. చూడండి ఆది కాండములో మనం చూస్తాం, చూడండి 18వ అధ్యాయం, ఆది కాండములో 13వ అధ్యాయం 10వ వచనం చదువుదాం.
లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతమంతటిని సూచిండు. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోటవలెను ఐగుప్తు దేశములో పారేటువంటి నీళ్లు లాగా దేశమై ఉన్నది. చదవండి, ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై. అంటే ఎంత అందమైన ప్రదేశము కదా, యెహోవా తోట వలె అంటే ఎంత బ్యూటిఫుల్. లాస్ ఏంజల్ ప్రాంతం గురించి కూడా యూట్యూబ్లలో మాట్లాడుకుంటున్నారు. చాలా అందమైన పట్టణం, ఖరీదైన బిల్డింగ్లు, ఖరీదైన కార్లు, అక్కడ ఎక్కువగా ఉండేది సినీ తారలు. ఆ ప్రాంతము మీకు యూట్యూబ్లో అన్ని చూసే ఉంటారు. 2 తారీఖు జరిగినటువంటి సంఘటనలో 2 తారీఖు ఏం జరిగింది, ఒక సినీ తారల యొక్క ప్రోగ్రాం జరిగింది. అక్కడ ఏం జరిగింది, అందరికీ వాళ్ళకు నటించినటువంటి వాళ్ళకు కొన్ని మార్కులు వేసుకున్నారు. వీళ్ళు ఈ సంవత్సరంలో ఇంత బాగా నటించారు కనుక వీళ్ళకి ఇన్ని మార్కులు, ఈ డైరెక్టర్లకి ఇన్ని మార్కులు అనేసి లాస్ట్కు దేవుడిని పెట్టి దేవుడికి 0 పెట్టారు. దేవుడు లేడు, దేవుడితో మనకి ఏం యూజ్ లేదు, మనకి ఏం సంబంధం లేదు, దేవుడికి మనకు అసలు దేవుడు ఏం చేయలేదు మన పట్ల అన్నట్టుగా మాట్లాడి హేళన చేసి దూషించారు. ఏం జరిగింది, దాని తర్వాత రోజు ఒక ప్రవక్తి వెళ్ళి 3వ తారీఖు అక్కడ ప్రకటించిందంట, ఈ ప్రాంతానికి ముప్పు రాబోతుంది, జాగ్రత్త పడండి, మార్చుకోండి, మీ బ్రతుకులను మార్చుకోండి. నోవాహు ప్రకటించిండు. నేను నోవాహును మళ్ళీ గుర్తు చేస్తున్నా. నోవాహు ప్రకటించిండు, ఎవరు వినలే. మార్చుకోండి రా నాయన, వర్షం కురిపిస్తాడట దేవుడు, చంపేస్తాడట, మార్చుకోండి అంటే ఎవరు వినలే. ఆఖరికి తలుపులు వేసిండు, తాళం వేసిండు దేవుడే. ఆయన దగ్గరే పెట్టుకున్నాడు. మళ్ళా ఈ నోవాహు ఏమన్నా కనికరించి తీస్తాడేమో తాళం అని, తాళం ఆయన దగ్గరే పెట్టుకున్నాడు. ఎవరు వచ్చి డోర్ కొట్టినా తలుపు తీసేది లేదు. ఇక తలుపు మూయబడింది. నేను మూసిన దాన్ని తెరిచేదేవాడు అని అంటాడు దేవుడు. నేను తెరిస్తే మూసేదేవాడు, ఎవరు చేయరు దాన్ని, ఆయనే తెరవాలి, మళ్ళీ ఆయనే మూయాలి. కనుక మూసేసిండి, అయిపోయింది. అప్పుడు క్రీస్తు పూర్వములో మనం చూస్తే ఆది కాండములో అక్కడ ఏం జరిగింది, ఆ యొక్క ప్రదేశం అంతా లేక ప్రపంచమంతా ఉన్న మనుషులందరినీ దేవుడు వర్షము చేత నాశనం చేసేసి చంపేసాడు. ఒక్క నోవాహు మిగిలిండు. ఇది నేను గుర్తుపెట్టుకోమాను. ఎందుకనంటే లాస్ ఏంజల్ ప్రాంతంలో అక్కడ కూడా చర్చి కాలిపోలే, ఒక క్రైస్తవ నీళ్లు కాలిపోలే, ఒకరింట్లో ఒక బైబిల్ ఉంది, ఆ బైబిల్ కాలిపోలే. ఇవన్నీ అద్భుతాలు కాదా, చుట్టూ కాలిపోయింది. అందుకే నేను గుర్తు చేసిన, నోవాహు ఉన్నటువంటి ప్రదేశములో ఆయన చుట్టూ అందరూ పాపము చేసిరు, దోషము చేసిరు, దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు. కానీ నోవాహు ఒక్కడే నీతిమంతుడిగా ఉన్నాడు. హల్లెలూయా. నోవాహు ఒక్కడే దేవుని దృష్టిలో నీతిమంతుడిగా కనబడ్డాడు. మరి ఈరోజు మన పరిస్థితి ఏంది, కాలిపోతుంది, సమయం దగ్గర పడ్డది, దేవుడు వచ్చే దగ్గరికి వచ్చేసింది. దేవుని మీద మనము హేళనగా మాట్లాడడం, దూషించి మాట్లాడడం, దేవుణ్ణి తక్కువ చేసి మాట్లాడడం, మన చదువుల కంటే మనకున్న స్థితిగతుల కంటే దేవుడికి తక్కువ మార్కులు ఇస్తే గనక ఆ పరిస్థితి మనకు ఏర్పడుతుంది. సొదొమ గొమొర్రా పట్టణం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటే, ఈయన ఎవరు, లోతు చూసినప్పుడు అది ఎట్లుండనట, ఓ యెహోవా తోట వలె ఎంతో అందంగా సూపర్గా కనబడ్డది. అబ్రహాం చెప్పాడు, చెప్పాయి ఎటు పోతావో చెప్పు, నీ ఇష్టం ఎటన్నావు అని అంటే, బాబాయ్ నేను ఇటు పోతా, మంచిగా ఉంది, అది మంచి అందంగా ఉంది, అక్కడ వ్యాపారం చేసుకోవచ్చు, నేను అటు వెళ్తా అంటే, పో నీ ఇష్టం, వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు చదవండి దాని కింది మాట. నన్ను మీరు ఇందాక 13వ అధ్యాయంలో 13వ వచనం చదవండి. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులై ఉన్నారు. చాలు, లోతుకేమో అందంగా కనబడ్డది ఆ ప్రదేశం, పట్టణం చాలా బాగా అందంగా కనబడ్డది. కానీ దేవుని దృష్టికి ఆ మనుషులు దుష్టులు, పాపులునై ఉన్నారు. అయితే దేవుడు అనుకున్నాడు, ఈ పట్టణాన్ని తీసేయాలి. మొత్తం పట్టణం మొత్తం పాపాత్ములు ఉన్నారు అక్కడ, వ్యభిచారులు ఉన్నారు అక్కడ. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న లాస్ ఏంజల్ ప్రాంతంలో కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ సినీ తారల ద్వారానే అక్కడ నుంచి మోడర్న్గా డ్రెస్సులు వేసుకోవడం స్టార్ట్ అయింది.
ఇప్పుడు ఇప్పుడు మన పిల్లలు వేసుకునేదంతా కూడా బయట కల్చరే. ఒకప్పుడు ఎట్లా వేసుకునే వాళ్ళు పిల్లలు, ఎట్లా వేసుకునే వాళ్ళు చెప్పండి? పంజాబీ డ్రెస్ అంటారు దాన్ని, లంగా ఓని, లంగా జాకెట్ కదా. ఇప్పుడు ఏం వేసుకుంటారు? స్లీవ్లెస్, మొత్తం కనబడాలి ఇక్కడ దాకా. ఇంత ఎక్కడిది ఈ కల్చర్ అంతా? బయటది. వాడు తెచ్చి ఆడ పెట్టి ఇది మంచిగా ఉందమ్మా, సూపర్ ఉంటుంది, తీసుకోండి అంటే మనం తీసేసుకుంటున్నాం, కొనుక్కుంటున్నాం. ఇదంతా అక్కడి నుంచి వచ్చింది. అమెరికా అంటేనే మనం విన్నటువంటి పేరు ఏంటంటే అది క్రైస్తవ దేశం అని విన్నాం. కానీ అందులో ఉన్నటువంటి ఆ ప్రాంతము, ఒక ప్రాంతం ఉంది, అక్కడ విగ్రహారాధన జరుగుతుంది, అక్కడ విగ్రహాలను ఎక్కువగా పూజిస్తున్నారు, అక్కడ గుడులను గోపురాలను ఎక్కువగా డెవలప్మెంట్ చేస్తున్నారు, అక్కడ పాపం ఉంది, అక్కడ క్రైస్తవులు అక్కడ ఎక్కువగా లేరు అనే సంగతి మనకు తెలియదు. మొన్న తెలిసింది, మొన్న తెలిసింది. విగ్రహారాధన ఎక్కువైపోయింది, దేవుని దూషించడం ఎక్కువైపోయింది, హేళనగా మాట్లాడడం ఎక్కువైపోయింది. దేవుడికి కోపం వచ్చింది, తీసేసిండు. సొదొమ గొమొర్రా విషయం కూడా దేవుడికి కోపం వచ్చింది. దేవుడు కాల్చేయాలనుకున్నాడు, కాల్చేసిండు. 19వ అధ్యాయం 24వ వచనం. 19వ అధ్యాయం 24వ వచనం. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానమంతటిని, ఆ పట్టణంలో నివసించే వారందరినీ కూడా, నేల మొలకలను కూడా నాశనం చేసిండు. ఇప్పుడు అక్కడ కాలుతున్న అగ్ని కూడా సేమ్ ఇట్లనే. మీరు ఊహించుకోండి, సొదొమ గొమొర్రా పట్టణం కాలిపోవడం మనం చూడలేదు, కానీ ఈ పట్టణాన్ని అయితే మనం టీవీలలో చూస్తున్నాం. ఈ దృశ్యాలకు ఆ దృశ్యాలకు తేడా ఏమీ లేదు. మంటలు ఇంకా ఆరిపోతలేవు. కొన్ని విమానాలు, కొన్ని హెలికాప్టర్లు పైకెళ్ళి నీళ్లతో ఆర్పడానికి ప్రయత్నం చేస్తుంటే కూడా ఒక దగ్గర నీళ్ళు అయిపోయినాయి అట, కానీ ఆ మంటలు ఆరిపోతలేవు. ఎంత భయంకరమైన పరిస్థితి, ఎంత భయంకరమైన పరిస్థితి. కనుక మనము ఏం చేయాలా? మనము దేవుని ఎడల జాగ్రత్తగా మనం ఉండాలి. దేవుని దృష్టిలో పడకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. ఆయన కోపము నిమిషం మాత్రమే, ఆయన దయ యుగ యుగాలు ఉంటుంది, ఆయన కృప యుగ యుగాలు ఉంటుంది. అందుకనే మనం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ఇతరుల విషయం కావచ్చు, సేవకుల విషయం కావచ్చు, దేవుని విషయం కావచ్చు, మనం జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకోవాలి. అందుకని కీర్తనకారుడు ఒక మాట అంటాడు, 10వ కీర్తన 4వ వచనం. 10వ కీర్తన 4వ వచనం. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడని అనుకుంటారు. దుష్టులు చూడండి, ఇక్కడ దుష్టులు, అక్కడ జరిగింది కూడా అదే కదా. దేవుడు లేడు అని బుద్ధిహీనులు అనుకున్నారు. దుష్టులు పొగరెక్కి మాట్లాడినట్టుగా వారు కూడా పొగరెక్కి మాట్లాడినారు. పొగరెక్కి మాట్లాడితే నీ పొగరును దించేది దేవుడే. నీ పొగరు దించేది ఎవరు? దేవుడే. తర్వాత ఇంకేం జరుగుతుంది మనం ఒకసారి చూస్తే, సామెతల గ్రంథం 30వ అధ్యాయం 13వ వచనం. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు, వారి కనురెప్పలు ఎంత పైకి ఎత్తబడి ఉన్నవి. ఇక్కడ కన్నులు నెత్తికి కూడా మాట్లాడేవారు ఉంటారు. పొగరు బట్టి మాట్లాడు, కన్నులు నెత్తికెక్కించుకొని మాట్లాడు, ఇవన్నీ మనం తగ్గించుకుంటే మంచిది. మనం ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఆలకిస్తాడు. మలాకి 3:16 వచనం చదవండి. మలాకి 3:16 చదవండి, త్వరగా అయిపోయింది నా ప్రసంగం, ముగిస్తున్నా. మలాకి 3:16. ఇంతసేప. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకునేటప్పుడు యెహోవా చెవియొగ్గి ఆలకిస్తాడు. అందుకే నేను ఎవరింటికన్నా పోయి ఎవరి గురించి అన్న మాట్లాడితే వెంటనే అక్కడి నుంచి బయలుదేరేటప్పుడు ప్రార్థన చేస్తా, దేవా ఫలానా వ్యక్తి గురించి మేము మాట్లాడుకున్నాం, ఏమేమైనా తప్పుగా మాట్లాడితే క్షమించయ్యా అని ప్రార్థన చేసుకుని వస్తాను. మనం మాట్లాడేటప్పుడు ఇతరుల విషయం జాగ్రత్తగా ఉండాలి. ఇద్దరు కూడిరంటే ఖచ్చితంగా మూడో వ్యక్తి గురించి వస్తుంది. నీ గురించి మాట్లాడుకో, మీ గురించి మాట్లాడుకోండి. మూడో వ్యక్తి గురించి మాట్లాడినవా? ఇద్దరు కూడి మాట్లాడితే యెహోవా ఏం చేస్తాడు? చెవి యొగ్గి, ఏమో మాట్లాడుకుంటారు వీళ్ళు, ఎవరి గురించో మాట్లాడుకుంటారని దేవుడు జాగ్రత్తగా వింటాడు. జాగ్రత్త. విన్నాడు అని అంటే నువ్వు ఖచ్చితంగా తీర్పులోనికి వస్తావు. ప్రతి మాట తీర్పులోనికి వస్తుంది.
ఇద్దరు కూడి మూడో వ్యక్తి గురించి ముచ్చట పెట్టకండి. మనకు అలవాటు ఇది. ఫోన్లో మాట్లాడే అదే అలవాటు, బయటికి వెళ్ళి మాట్లాడినా ఇద్దరు కలిసి ప్రయాణం చేసినా అదే అలవాటు. మూడో వ్యక్తి గురించి కంపల్సరీ వస్తుంది. అరే ఏదన్నా ఉంటే నీ బాధ చెప్పుకో, ఏదన్నా ఉంటే నీ బాధ నీ సమస్య చెప్పుకో. పక్కోడి గురించి మనకి ఎందుకు? పక్కోడి గురించి మాట్లాడితే దేవుడు ఊకోడు, దేవుడు ఊకోడు, చూసి ఊకోడు. అది జాగ్రత్తగా మనం వినాలి. తర్వాత యెషయా గ్రంథంలో ఒక మాట చూడండి. యెషయా గ్రంథంలో మనం చూస్తే 55వ అధ్యాయం, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం. మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి. ఎక్కడే ఎవరి ఎదుట? ఇది దేవుని ఎదుట ఉంటాయి. నువ్వు ఏ తిరుగుబాటు క్రియ అయితే చేస్తావో, ఏ తప్పు పని అయితే చేస్తావో, ఎవరి గురించి అయినా నువ్వు తప్పుగా మాట్లాడుతీవా, ఎక్కడుంటది ఇది లెక్క? దేవుడి దగ్గర ఉంటుంది. మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట ఉన్నవి, విస్తరించి ఉన్నవి. మా పాపములు మా మీద సాక్ష్యములు పలుకుచున్నవి. మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుచున్నవి. మా దోషములు మాకు తెలిసి ఉన్నవి. తిరుగుబాటు చేయుటయు, యెహోవాను విసర్జించుటయు, మా దేవుని వెంబడింపక వెనుకదీయుటయు, బాధకరమైన మాటలు, విధికి వ్యతిరేకమైన మాటలు వచించుటయు, హృదయమును యోచించుకొని అసత్య మాటలు పలుకుటయు, ఇవే జరుగుతున్నాయి కదా. చెప్పండి, ఇవేనా కాదా మనలో జరిగేది? ఇది చదవండి మీరు, తర్వాత బాగా చదువుకోండి. మీరు దీన్ని ధ్యానించండి ఇంటికి వెళ్ళిన తర్వాత. మనం చేసేదంతా ఇదే. వాళ్ళు ఒప్పుకుంటున్నారు, దేవా మా దోషాలు నీ దగ్గర ఉన్నాయి, మా పాపాలు నీ దగ్గర కనబడుతున్నాయి, మాకు మా అతిక్రమాలు, మా తిరుగుబాటు క్రియలు అన్నీ అక్కడ కనబడుతున్నాయి. అయితే మేము బాధకరమైన మాటలు, విధికి వ్యతిరేకమైన మాటలు మేము మాట్లాడుతున్నాం, హృదయంలో యోచించుకొని మాట్లాడుతున్నాం, అసత్యమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాం. ఇవన్నీ మా వలన జరుగుతున్నాయి. ఇవన్నీ జరిగితే దేవుడు ఊకుంటాడా చెప్పండి? ఊకోడు. ఎలీషాను బోడివాడా అని ఎవరన్నారు చెప్పండి? ఎవరన్నారు? పిల్లలు అన్నారు, బాలురు. ఆయన ఎవరండి? ఎలీషా ఎవరు? దైవజనుడు కదా. దైవజనుడిని హేళనగా మాట్లాడిరు ఎవరు? పిల్లలే కదా. పోతే అని అనుకోలే దేవుడు. 2 ఆడు వెలుగు బంట్లు వచ్చేసినాయి, పిల్లలను జీల్చేసినాయి. మోషేను కూడా వెక్కిరించి మాట్లాడింది ఎవరు? వాళ్ళ సొంత అక్క మాట్లాడితే దేవుడు ఊకున్నాడే? వాళ్ళు ఫ్యామిలీ పోతే అని ఇడిచిపెట్టిండ దేవుడు? ఫ్యామిలీ కదా విడిచిపెట్టలే. ఆయన సేవకుడు, నేను ఏర్పరచుకున్న సేవకుడు. ఆయన గురించి నువ్వు తప్పుగా మాట్లాడతావా? వెంటనే ఏమైంది? అయింది. అందుకే జాగ్రత్త. సేవకుల గురించి యూట్యూబ్లలో చూస్తున్నప్పుడు చాలా బాధాకరం వేస్తుంది. ఒక సేవకుడు ఇంకో సేవకుని అనడం, ఒకరు ఇంకొకరు అనడం. ఇదే సరే. సేవకులు అన్నారు కదా అని చెప్పేసి విశ్వాసులు కూడా ఏం చేస్తారు? ఇంకో సేవకుని మీద ట్రోలింగ్స్, ఇంకో సేవకుని మీద జోకులు, ఇంకో సేవకునికి వ్యతిరేకంగా ఉంటాడా? దేవుడు ఊరుకుంటాడా? 2వ రాజుల గ్రంథంలో మీరు చూస్తే 2వ అధ్యాయం 23-24 వచనాలలో బోడివాడా ఎక్కిపోమ్మ అని పిల్లలు బాలురు అన్నారండి. బాలురు అని చెప్పేసి దేవుడు వదిలిపెట్టలే. 2 ఆడు ఎలుగు బంట్లు వచ్చేసినాయి, చీల్చి. అందుకని సేవకుల జోలికి వెళ్ళద్దు. ప్రమాదం కొని తెచ్చుకోవడమే. దేవుని జోలికి, సేవకుల జోలికి వెళ్ళొద్దు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ సేవకుడైనా సరే, అతడు చిన్నవాడైనా పెద్దవాడైనా, ఎలాంటి స్థితిలో ఉన్నా అతన్ని మనం ప్రేమించడం నేర్చుకోవాలి. ఇది చిన్నోడు కదా, వీనికి ఏం తెలియదు. సేవకులు అంటే దేవుని చేత ఏర్పరచుకున్న వారు. దేవుడు ఎన్నుకుంటే తప్ప ఒట్టిగా రారు. కొంతమంది ఎగతాళిగా మాట్లాడతారు, వీడికి ఏం లేదుగా వచ్చిండయా బైబిల్ వేసుకొని, సంకన సంచి వేసుకొని. అవునా కాదా? ఇలాంటి మాటలు కూడా వస్తాయి. వీనికి చదువే లేదురా బైబిల్ పట్టుకున్నాడు, అందుకనే బైబిల్ పట్టుకుంటే 4 దొరుకుతాయని బయట మాట్లాడుకుంటారండి. బయట ఉన్నాయి ఇలాంటివి. కనుక సేవకుల విషయం అస్సలు మనము మాట్లాడకపోవడమే మంచిది. మాట్లాడినవంటే మోషే గురించి మాట్లాడితే మిరియాముకి కుష్ఠరోగం వచ్చింది. ఇక్కడ ఈ చిన్న పిల్లలు అని చెప్పేసి దేవుడు ఊకోలే, ఎలుగుబంటలను పంపించును, తినేయండి, మీకు ఆహారం ఇస్తున్నా అని చెప్పేసి ఎలుగుబంటను. మనం ఇంకా అట్లనే ఉన్నాము అని అంటే, ఎదుగుతలేము అని అంటే జాగ్రత్త. మనం ఎక్కడో తప్పు చేస్తున్నాము. దేవుని విషయంలో, సేవకుల విషయంలోనా, సంఘం విషయంలోనా ఎక్కడో మనకు
తప్పు జరుగుతుంది, నువ్వు ఎదుగుతలేవు, నువ్వు ఇంకా దరిద్రత స్థితిలో ఉన్నావు అని అంటే రిపీట్ చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఎక్కడ ఉంది, ఎక్కడ మైనస్ ఉంది నా జీవితంలో. ఇంకా మానేయండి ఇతరుల గురించి మాట్లాడడం. రెండో వ్యక్తి గురించి మాట్లాడితే దేవుడు వింటాడు, ఊకోడు, విని తీర్పులోనికి వస్తావు. జాగ్రత్తగా చూడండి. మనం ఇంకా ఆమోస్ గ్రంథంలో చూద్దాం. ఆమోస్ గ్రంథం 3వ అధ్యాయం. నేను ముగించేస్తా త్వరగా. ఆమోస్ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం త్వరగా చదవండి. పట్టణమందు బాకానాదము వినబడగా భయం పుట్టకుండునా, యెహోవా చేయనిది పట్టణంలో ఉపద్రవము కలుగునా. ఎవరు చేస్తారండి? యెహోవా. దేవుడు లేకుండా అది ఉపద్రవమైనా, అది మంచి అయినా, అది ఏదైనా దేవుడు చేయకపోతే రాదు. దేవుడు చేయకపోతే రాదు. నీ జీవితంలోనికి దేవుడు అనుమతిస్తేనే వస్తుంది. ఇప్పుడు అక్కడ ఆ పట్టణం గురించి దేవుడు అనుమతించిండు, అయిపోయింది. ఇప్పుడు వచ్చి మోకరించి ప్రార్థనలు చేస్తుర్రట. ఇప్పుడు వచ్చి ఏం లాభం? అంతా బూడిద అయిపోయింది, కాలిపోయింది, బూడిద, ఏం మిగిలలే. ఇప్పుడు వచ్చి దేవా క్షమించు, దేవా ఇగో దేవా క్షమించు క్షమించు అని ఇప్పుడు ఏడుస్తారు. అంత అయిపోయినాక ఏడిస్తే లాభం ఏమి లేదు. అందుకే లోకంలో ఒక సామెత ఉంది, చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? ఏమన్నా లాభం ఉంటుందా? అయిపోయా, చేతులు గాలే. ఇప్పుడు ఆకులు అంటే కాలినాక ఎందుకయ్యా? కనుక దేవుని దృష్టిలోనికి మనం రాకముందే యెహోవా ఆ పట్టణం గురించి ఆజ్ఞాపించి, ఆయన లేకుండా ఏది జరగదు. ఉపద్రవము కలుగజేసింది ఆయననే. పట్టణములో 45వ అధ్యాయం 7వ వచనం కూడా చదవండి. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 7వ వచనం త్వరగా. నేను వెలుగును సృజించేవాడును, అంధకారమును కలగజేయవాడును, సమాధానకర్తను. మీరు ఇవి జాగ్రత్తగా వినండి. చదువుతుంటే మీరు వింటున్నారు బాగానే, కానీ కొంచెం అర్థం చేసుకోండి. ఏంటంటే నేను వెలుగును కలగజేసేది నేనే, చీకటిని కలగజేసేది నేనే, సమాధానము కలగజేసేది నేనే, కీడును కలగజేసేది కూడా అర్రే యెహోవాను నేనే. వీటన్నిటిని కలగజేస్తా, వీటన్నిటిని కలగజేసేది నేనే. కనుక కీడు రావద్దు, మనకు మేలు జరగాలని అంటే మనం దేవునికి నచ్చినట్టుగా జీవించాలి. మన ఇష్టానుసారంగా చేసుకుంటూ పోదామంటే మోషేనేమన్నాడు దేవుడు? కనాను ప్రదేశానికి నువ్వు వెళ్ళొద్దు. ఎందుకయ్యా? నేను ఇంతవరకు నువ్వు చెప్పినట్టు విన్నా కదా. ఆ యొక్క ఐగుప్తు దేశం నుంచి ఆ యొక్క ఫరో తోటి నేను గొడవబడి నీ ప్రజలను నడిపించి అరణ్యములో ఇదిగో నేను వాళ్ళు తిడుతున్నా బయటిన వాళ్ళు అసహించుకుంటుంటే కూడా నేను ఏమనలేదు, వారు దూషించినా నేను ఏమనలేదు, నేను చాలా ఓర్చుకున్నా, సాత్వికుడు అని నువ్వే అన్నావు కదా దేవా, ఇప్పుడు ఎందుకు పోనిత్తలేవు అని అంటే నువ్వు నన్ను ఏం చేసినావు? నా పరిశుద్ధతను నువ్వేం చేసినావు? గణపరచలే, సన్మానించలే. అరే, దేవుని సన్మానించకపోతే నువ్వు అక్కడే ఉంటావు. సన్మానించడం అంటే ఏంది? గౌరవించడం. దేవుడు చెప్పింది చేస్తే చాలు నువ్వు ఆశీర్వదించబడతావు. చెప్పంది చేస్తే ఇటనే అవుతుంది పరిస్థితి. రైట్, ఇంకొకటి చదువుదాం. జెఫన్యా 2వ అధ్యాయం 1 నుంచి 3 వచనం. ఏందంట సిస్టర్ అట్లా అంటారు ఏంది? జెఫన్యా 2వ అధ్యాయం 1 నుంచి 3 వరకు. అగో, సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగురున్నట్లు. ఏందట? సమయం గతిస్తున్నది, సమయం లేదు ఇంకా. విధి నిర్ణయం కాకమునుపే, యెహోవా కోపాగ్ని నీ మీదికి రాకమునుపే, మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునుపే కూడి రండి. దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించుచు సమస్త దీనులారా యెహోవాను వెతకండి. మీరు వెతికి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడతారు. హల్లెలూయా. ఆ పట్టణంలో ఒక క్రైస్తవుడు దాచబడ్డాడు. ఆయన ఇల్లు దాచబడింది, మందిరము దాచబడింది. ఉగ్రత దినమున నువ్వు దాచబడాలి, నేను దాచబడాలి అని అంటే ఏం చేయాలి?
సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగురున్నట్లుగా సమయము అసలు లేదు. సమయం ఆగుతుందా అండి? మన కొరకు సమయం ఆగుతుందా? సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి, సమయాన్ని ఉపయోగించుకోవాలి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలి. సమయము పోతా ఉన్నది, గతించిపోతా ఉన్నది. ఈ సమయం వరకు మనం బ్రతికి ఉన్నామని అంటే అది దేవుని కృప, దేవుని కాపుదల నీ ఎడల నా ఎడల ఉన్నది కనుకనే ఈరోజు ఇక్కడ మనం దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తున్నాం. సమయం ఇచ్చాడు దేవుడు. సమయం ఇచ్చిండని చెప్పేసి నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు చేస్తే ఊకోడు దేవుడు. ఆ సమయాన్ని దేవుని కొరకు ఉపయోగించు. నీకు ఇవ్వబడిన సమయం కొద్దిగానైనా సరే నీవు దేవుని మందిరములో కావచ్చు, దేవుని పరిచర్య విషయంలో కావచ్చు, సువార్త విషయంలో కావచ్చు, ప్రార్థన విషయంలో కావచ్చు, నీకున్న ఆ కాస్త సమయాన్ని ఉపయోగించి చూడు. వృధా చేయకు, సమయం కాలక్షేపము చేయకు. దేవుడు ఊరుకోడు. సమయం లేదు, దగ్గర పడింది. దేవుని ఉగ్రత రాకముందే, దేవుని కోపాగ్ని రాకముందే, దేవుడు మనల్ని శిక్షించక మునిపే దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించుచు సమస్త జనులారా, సమస్త దీనులారా యెహోవాను వెతకండి. మీరు వెతికి ఆయన ఏం చేయాలట? వినయము గల వారే నీతిని అనుసరించిన యెడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడతారు. మీరు వెతకండి, సమయం పోనీయకండి. నీకు ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. నీకు తెలుసు నువ్వేం చేయాలో, నీ పాత్ర ఏందో నీకు తెలుసు, నువ్వేం చేస్తే బాగుంటుందో నీకు తెలుసు. నీ వల్ల ఏదైతుందో, ఏది చేయాలని నీకు తలంపు ఉంటుందో అది చేస్తే నువ్వు దాచబడతావు. నాకెందుకులే అని తప్పించుకుంటే దేవుడు కూడా చూసి చూడనట్టు వెళ్ళిపోతాడు, దాటిపోతాడు. అందుకనే నన్ను దాటిపోకయ్యా దావీదు కుమారా ఎందుకు వాడిండు? దాటిపోయాడు, చూడలే, పిలిచిండు, ఓ యేసయ్యా దావీదు కుమారా, ఊకోరా. దేవుడు పోతుండు, ఆయన ఊకో అంటే కాదయ్యా ఆయన ఎవరు? దావీదు కుమార్. పిలు అంటే ఏందా లొల్లేంది అని యేసయ్య వెనక తిరిగి అడిగితే, అయ్యా అది పిలుస్తుండయ్యా, భిక్షగాడు, గుడ్డి భిక్షగాడయ్యా అంటే సరే అని చెప్పి అప్పుడు దేవుడు వచ్చాడు. నన్ను దాటిపోకయ్యా అన్నాడు, దావీదు కుమారుడా అని చెప్పి పిలిస్తే వెనక్కి తిరిగి వచ్చాడు. అట్లా రావాలంటే నువ్వు వినయం కలిగి జీవించు, విధేయత కలిగి జీవించు. దేవునికి ఇచ్చే సమయం ఇవ్వు, నీ పాత్ర ఏందో అది చెయ్యి. యోవేలు 2వ అధ్యాయం, ఇక అయిపోయింది, ఇక మళ్ళీ చదివిపియ, ఇది లాస్ట్. యోవేలు 2వ అధ్యాయం 11 నుంచి 14 వరకు, ఇది లాస్ట్ ముగింపు. యెహోవా దినము బహు భయంకరము, దానికి తాళగలవాడెవడు? దానికి తట్టుకుంటారు ఎవరైనా? దేవుని దినం వచ్చినప్పుడు, దేవుని ఉగ్రత వచ్చినప్పుడు, దేవుని కోపాగ్ని వచ్చినప్పుడు తట్టుకునే శక్తి మనకుందా? ఎవరు తట్టుకోలేరు. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి అని దేవుడు పిలుస్తున్నాడమ్మా. మీరు ఇప్పుడైనా తగ్గించుకోండి, ఉపవాసం ఉండండి, ప్రార్థన చేయండి, దుఃఖపడండి, మనసులో వేదన పడండి, మనసు పూర్తిగా రండి దేవుని సన్నిధికి. బలవంతంగా రాకండి, ఇప్పుడైనా రండి అంటున్నాడు. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరగండి. ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహింపడని ఎవడైనా చెప్పగలుగునా? ఆయన మనసు త్రిప్పుకుంటాడు నువ్వు పశ్చాత్తాపపడితే. నువ్వు కన్నీరు విడుస్తూ దుఃఖపడుచు మనస్ఫూర్తిగా దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నీ మీదికి రావాల్సిన ఉగ్రత రాకుండా దేవుడు తన మనసును త్రిప్పుకునే అటువంటి వాడు. హల్లెలూయా. నీనెవే పట్టణం గురించి అదే జరిగింది కదా. నీనెవే పట్టణానికి యోనాను పంపించాడు దేవుడు, పోయి ప్రకటించు అని అంటే ఆయన 40 దినాలు తిరిగి ప్రకటించాడు. మారండి, దేవుని ఉగ్రత వస్తుంది, దేవుని కోపం మండింది, మీ మీదికి రాకముందుకే మీరు మారండి, మీరు పశ్చాత్తాప పడండి, ఉపవాసం ఉండండి, ప్రార్థన చేయండి అని చెప్పేసి 40 దినాలు ప్రకటన చేసి పోయి కొండ మీద కూర్చున్నాడు. ఏం జరుగుతుందో చూద్దామని. దేవుడు చేస్తాడా ఇదంతా అనుకున్నాడు. ఎవరు? యోనా. ఎప్పుడైతే రాజుతో సహా కిందికి దిగి
రాజుతో సహా గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని ఉపవాసం ఉండి ఎప్పుడైతే పట్టణంలో ప్రార్థన మొదలైందో దేవుడు మనసు మార్చుకున్నాడు. హల్లెలూయా. ఉగ్రత రాలే. అప్పుడు అంటే నాకు తెలుసు నువ్వు ఇట్లా చేస్తావని, నాకు తెలుసు నువ్వు ఇంత కరుణవాత్సల్యం గలవాడవని, నువ్వు దయామూర్తివని నాకు తెలియదా దేవా, ఎందుకు నన్ను పంపించినవు దేవా అంటే చెప్పాలి కదా. ప్రకటన చేయకపోతే ప్రార్థన మొదలైందా? ప్రకటన ఉంటేనే ప్రార్థన ప్రారంభమవుతుంది. ప్రకటించడము ఎప్పటి నుండో స్టార్ట్ అయింది కానీ ప్రార్థన లేదు. ప్రార్థన స్టార్ట్ అవుతుంది కానీ ఆగిపోతుంది. ఆగిపోకుండా కొనసాగించు దేవా అని ప్రార్థన చేయాలి ఇప్పుడు మనం. హల్లెలూయా. ప్రార్థన వలన విజయం. ప్రార్థన లేకుండా ఏమి చేయలేం మనం. మోషే ప్రార్థన చేసినప్పుడు విజయం కలిగింది. ఆయన పక్కన 2 చేతులు ఇటొకరు అటొకరు పైకెత్తి పట్టుకుంటే ఆ చేతులు ఎత్తబడినంతసేపు విజయం కలిగింది. ఎప్పుడైతే దించిండో అపజయం కలిగింది. మనకు తెలియదా ఇవన్నీ? ప్రార్థన గురించి మనం చదవలేదా? మనకు తెలియని వాక్యాలు ఇవన్నీ అంటే తెలుసు కానీ చెయ్యం. తెలిసి చెయ్యకపోతే ఏంటిది మరి? అదే కదా మీ పాపం మిమ్మును ఇప్పుడు చదువుదాం. ఆ మాట చదివి ముగిస్తా. సంఖ్యాకాండం 32:23 చివరి మాట 32:23. మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు కదా, గనుక మీ పాపం మిమ్మును పట్టుకొనును అని తెలుసుకొనండి. మీ పాపం మిమ్మును పట్టుకుంటుందని తెలుసుకోండి అమ్మా. పాపం పట్టుకోకముందే, దేవుని ఉగ్రత మన మీదకి రాకముందే, ఆయన కోపం మన మీదకి రాకముందే మనం ఉపవాసం ఉండి కన్నీరు విడుస్తూ మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో మొర్రపెడదాం, ప్రార్థన చేద్దాం. ఆ పట్టణం గురించి ఎంతమంది మొర్రపెట్టిర్రు, ఎంతమంది ప్రార్థన చేసిర్రు? మీ వ్యక్తిగతంగా ప్రార్థన చేసిర్రా? ఒకడు నాశనం అయిపోతుంటే వాని గురించి మనం ఏం చేయాలంటే దేవా కాపాడయ్యా అని ప్రార్థన చేయాలి. అంతేగాని లేకపోతే పోని మన దాకైతే రాలే కదా అనుకోవద్దు. ఎప్పుడైనా మన దగ్గర రాలే కదా అని అనుకోవద్దు. ఒక దినం వస్తుంది. జాగ్రత్త. ప్రార్థన చేసుకుందాం. అందరు లేచి నిలబడదాం.